మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ కూడా తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో క్షేమమేగా? ప్రతిరోజు దైవ సందేశాలు విని మార్చుకుంటున్నారా? మారు మనసు కలుగుతుందా? దేవునికి దగ్గరగా జరుగుతున్నారా? చివరికి మనకు మిగిలేటటువంటి ఫలితం, ఆశీర్వాదం, దీవెన అన్నీ ఇదొక్కటే. అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక శ్రేష్టమైన వాక్యం ఇలా చదువుకుందామా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియు నగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకొంటిని. ఎవరు పలుకుతున్నారు ఈ మాటలు అంటే, పెద్ద ప్రవక్తలలో ఒకడుగా ఉన్నటువంటి గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, రోషం కలిగినటువంటి సేవకుడు యెషయా ప్రవక్త పలుకుతున్నటువంటి మాట. 5 అధ్యాయాలు మీరు చదవండి. ఇశ్రాయేలు ప్రజలందరూ చెడులో, పాపంలో ఉంటే ఎంత ఖండించి గద్దించి వారికి ఎంత బుద్ధి చెప్పాడో. గొప్ప దైవజనుడు, దేవుని మాట తూచా తప్పకుండా పాటించే సేవకుడు. ఆయన చెప్పమన్న వారికి చెప్పమన్నట్టు చెబుతాడు. ఏమీ మార్పు ఉండదు. దేవుని కొరకే బ్రతికేస్తాడు. గొప్ప దైవజనుడు ఎంత త్యాగానికైనా సిద్ధపడతాడు దేవుని కొరకు. కావాలంటే యెషయా గ్రంథం అంతా చదువుకోండి, యెషయా ప్రవక్త చరిత్ర చదువుకోండి. బైబిల్లో మీకు అర్థమవుతుంది. ఎక్కడా రాజీ పడడు. రాజుల దగ్గరికి వెళ్ళినా దేవుడు చెప్పమన్నదే చెబుతాడు. దేవుని మాట అంటే అంత విలువ. అంత గొప్ప సేవకుడు, అంత గొప్ప ప్రవక్త. ఈ 6వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు కనపడ్డాడు. దైవ దర్శనం కలిగింది. 6వ అధ్యాయం 1వ వచనంలోనే చెప్పాడు, రాజు అయిన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనము నందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఇదిగో ఆయన యొక్క వర్ణనంతా ఇచ్చాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకొనిను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ఆ రెక్కలతో ముఖాన్ని, కాళ్ళు కప్పుకొని 2 రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అంటున్నారు. ఆ దర్శనం కలిగింది. దైవ దర్శనం ఎప్పుడైతే కలిగిందో, దేవుని పరిశుద్ధత ఎప్పుడైతే గమనించాడో, ఈ యెషయా పౌలు గారిలాగే అయ్యో అని పొలికేక పెట్టాడు. ఆ కేక్ కూడా ఎలా పెట్టాడు? దేనికోసం? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. తన్ను తాను ఎలా చూసుకున్నాడో చూసారా? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించాను, నేను పాపిని, నాలో పాపం కనపడుతుంది, నాలో అపవిత్రత కనపడుతుంది, నా పెదవులు అపవిత్రమైన పెదాలు. నేనేదో చాలా బ్రహ్మాండమైన వర్తమానాలు అందించాను అనుకున్నాను, కానీ అయ్యో నా పెదవులు అపవిత్రంగా ఉన్నాయి, నా మాటలు సరిలేవు. ఇక నా చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా అపవిత్రమైన పెదవులు కలిగిన వారు. ఆ జనుల మధ్య నేనున్నాను, నేను నశించిపోయాను. నా అంతరంగంలో ఆ పాప నియమం కనపడుతూ ఉంది, నన్ను లాగేస్తుంది నా శరీరాన్ని. నా శరీరంలో ఆ పాప నియమం కనపడుతుంది నాకు. నాలో పాపం ఉంది, నా హృదయం మోసకరమైంది, నా పెదవులు సరైనవి కావు, నేనేదో అనుకున్నంత పరిశుద్ధుని కాను, లోటు కనపడుతుంది, లోపం కనపడుతుందని. అయ్యో ఆ పదం చూసారా? ఆ సౌండ్ చూసారండి? అయ్యో దుఃఖంతో, వేదనతో ఆయన యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని గమనించుకొని, నా పెదవులు మంచివి కాదు, నా నోరు మంచిది కాదు, నా మాటలు సరిలేవు,
నా చుట్టూ ఉన్న ప్రజలు ఇలా ఉన్నారు, వారి మధ్య నేనున్నాను, నేనేం మంచోడిని కాదు, వారిట్టా వీరిట్టా అంటున్నాను, కానీ నేను అంతకంటే దారుణంగా ఉన్నాను, అంతకంటే ఆత్మదరిద్రతలో ఉన్నాను, నేను నశించిపోయాను. ఎందుకంటే రాజును చూశాను, సైన్యములకు అధిపతియగు యెహోవా నాకు కనపడ్డారు, ఆయన చూశానన్నంత వాతావరణం నాకు కలిగింది, కనుక ఆయన పరిశుద్ధత ముందు నేను ఎంత అపవిత్రునో నాకు అర్థమైపోయిందని మాట్లాడాడు. ప్రియులారా, బైబిల్లోనండి భక్తులందరినీ మీరు చూడండి. క్రమంగా 3 రోజుల నుంచి నేను దేవుడు నాకు ఇచ్చిన నడిపింపు చొప్పున శ్రేష్టమైన భక్తిపరులు వారి అపవిత్రతను ఎలా చూసుకొని, వారి స్థితిని గమనించుకొని ఎలాగా దేవుని దగ్గర సరిచేసుకున్నారో మనం ధ్యానిస్తున్నాం కదండి. వారందరండి దేవునికి దగ్గరగా వెళ్ళారు, దేవుణ్ణి చూశారు, అంటే ఆయన సన్నిధి అనుభవించారు, ఆయన ప్రత్యక్షత కలిగింది, దేవుని ప్రత్యక్షత. అప్పుడు వారేంటో వారికి అర్థమవుతూ వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఇంత గొప్ప ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్తే నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అన్నప్పుడండి, ఈ రోజున మన నోటితో ఎన్ని మాటలు, మన పెదాలు ఎలా వాడుతున్నాం, ఎన్ని అపవిత్రమైన మాటలు, ఎన్ని పోకిరి మాటలు, ఎన్ని బూతు మాటలు, మన అంతరంగం ఎంత చెడ్డగా ఉంది. ఆర్ఆర్కే మూర్తి గారు అనే గొప్ప దైవ సేవకులు అన్నారండి, హృదయము బావి లాంటిది, నోరు బకెట్ లాంటిది. ఈ బావిలో ఏముంటే అదే నోరు అనే బకెట్ ద్వారా బయటకు వస్తుంది అన్నాడు. హృదయం చెడిపోయింది, హృదయం నిండా అపవిత్రత, నోరు బాగెందుకు ఉంటుంది? ఎన్ని తిట్లు, ఎన్ని బూతులు, ఎన్ని పోకిరి మాటలు, ఎంత అపవిత్రమైన మాటలు. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? నా అంత పరిశుద్ధుడు ఎవరు లేరు. చెప్పండి, ఆలోచించండి. అసలు ఈ సంఘంలో నన్ను మించిన శ్రేష్ఠురాలే లేదు, శ్రేష్ఠుడే లేదు. అప్పుడే గొడవలు చేసుకొని వస్తారు, గొడవలు పడి వస్తారు, తిట్టుకొని వస్తారు, భార్యాభర్తలు దూషించుకొని వస్తారు, ఒకరితో సమాధానం సరిగా ఉండదు, నోటిని ఎట్ట పడితే అట్ట వాడేస్తారు, ఏది పడితే అది అనేస్తారు, సరైన వాతావరణమే కనపడదు. కానీ మేము చాలా పరిశుద్ధులు. ప్రియబిడ్డ, ఏం పరిశుద్ధత, ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనల్ని మనం ఎంత చూసుకోవాలి, ఎంత సరి చేసుకోవాలి. తీర్పు దినాన మనం మాట్లాడిన ప్రతి మాట కూడా లెక్కల్లోకి వస్తాయని 12వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉందగా, మనుషుడు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకు ఒక రోజున లెక్క చెప్పాలి అన్నాడు. నాలుక ఎంత భయంకరమైందో యాకోబు తన పత్రికలో 3వ అధ్యాయంలో రాశాడు. చిచ్చు పెడుతుందని చెప్పాడు, మనిషి జీవితాలను పాడు చేస్తుందన్నాడు. ఇక నాలుక గురించి, పెదాల గురించి, నోటి గురించి బైబిల్లోనండి 100,000 వాక్యాలు ప్రభు చెప్పాడు. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. పరిశుద్ధంగా ఉన్నటువంటి ప్రజలు బూతులైన పోకిరి మాటలైనా రాకూడదు, ఇవి పరిశుద్ధులకు తగవు అని పత్రికల్లో దైవజనుడు రాశాడు. ప్రియులారా, ఇన్ని మాటలు మనకు కనపడుతూ ఉన్నాయి. మనిషి యొక్క నోరు సరైంది కాదని బైబిల్ చెప్తుంది. కానీ ఈ రోజున ఇష్టానుసారంగా జీవిస్తూ కూడా, అపవిత్రతలో ఉండి కూడా, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా, పెదవులు గలదాననయ్యా అని చూసుకోలేని స్థితిలో ఉండి, అవునులేండి నేను మళ్ళా తిరిగి ఆ పదమే వాడతానని అనుకోకపోతే, కనపడ్డ వాళ్ళందరి యొక్క స్థితిగతులు చూసే నీకు నీ స్థితి నీకు ఎందుకు అర్థమైంది? వారు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళ నోరు మంచిది కాదు, వీళ్ళ నోరు మంచిది కాదు అంటావు, కానీ అసలు నీ నోరు ఎలా వాడుతున్నావో చూసుకునే అవకాశమే లేదు. అదేమంటే నేను వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, నేను మందిరంలో ఏదో కానుకిచ్చా, అది ఇచ్చా, ఇది ఇచ్చానని వీటిని లెక్క పెట్టుకుంటూ ఉంటాం. అవే ఆ లెక్క, అవే ఆమోద ముద్ర, నోటిని కాచుకోవటం కదా. దేవుడు మన నోటి మాటలు ఆయనకి అంగీకారం అవటం కదా. భక్తుడు అంటాడు ఒకసారి కీర్తన గ్రంథంలో, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అన్నాడు. అసలు దేవుడు అంగీకరిస్తున్నాడా ఈ వాతావరణాన్ని, ఈ మాటలనని చూసుకోవాలి. ప్రియులారా, యెషయా భక్తుడు ఎప్పుడైతే అలాగూ చూసుకోగలిగాడో, దేవుడు ఆయన సన్నిధి నుంచి ఒక దేవదూతతో కారుతో నిప్పు తీసుకొని వచ్చి ఆయన పెదాలకు తగిలిచ్చాడు, పవిత్రుడయ్యాడు. అలా అడుక్కొని దేవుని సహాయం అడిగి వారు పరిశుద్ధత పొందారు, పవిత్రులయ్యారు దేవుని సహాయంతో. నిన్న యోబుని గురించి ధ్యానం చేశాం, మొన్నటి దినాన పౌలు గారి గురించి ధ్యానం చేశాం. వీళ్ళందరూ దేవుని సహాయాన్ని అడిగి దేవుని యొక్క సహాయంతో
పరిశుద్ధతలో పవిత్రతలో జీవించారు. వారిని వారు చూసుకుంటూ. ఈరోజు యెషయా భక్తుడు ఎంత చూసుకున్నాడండి? సామాన్యుడా? కానీ అయ్యో నా పెదాలు, నా పరిస్థితి, నా హృదయం సరైంది కాదని గమనించగలిగాడు. ప్రియ దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, మర్చిపోబాకు. మనలను మనం విమర్శించుకున్నప్పుడే తీర్పు పొందకుండా వెళ్తాం. అంటే తీర్పులోకి వెళ్తాం, నిలబడతాం. నీ కేసు కొట్టివేయబడింది, ఇక్కడ ఏమీ లేదు అని దేవుడు చెప్పగలిగినప్పుడు ఎంత ధన్యత మనకి. మనల్ని మనం విమర్శించుకోవటం ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. నేను ఒక దైవజనుడిగా, ఒక అన్నగా మరలా చెప్తున్నాను, నిన్ను నువ్వు విమర్శించుకో, నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో. దేవుని వాక్యమని అర్థంలో నిన్ను నువ్వు బాగా చూసుకో. నీ ఆత్మ ఏ స్థితిలో ఉందో గమనించుకో. నీ ఆధ్యాత్మికమైన దారిద్రతను గుర్తెరుగు, సరిచేసుకో, దేవుని పాదాలు పట్టుకో. ఇంత గొప్ప భక్తులే ఇలాగ పశ్చాత్తాపడితే నా స్థితి ఏంటని ఒక్కసారి చూసుకో. నీ పిల్లలకి అది నేర్పుకో. నీ కుటుంబం తప్పకుండా ఇలా ప్రార్థన చేసి, ఇలా పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు క్షమించాడు, సహాయపడ్డాడు, వారిని గొప్పగా వాడుకున్నాడు, దీవించాడు. నువ్వు దీవించబడాలి. ఈ స్థితికి నువ్వు రావాలి. ఇంతకు మించిన దీవెన ఏముంటుంది? దైవాశీర్వాదాలు నిండుగా మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనగా మార్చయ్యా. యెషయా అంతటి గొప్ప దైవజనుడే ఇంత పశ్చాత్తాపడుతుంటే మేమెక్కడ ప్రభు? ఇంకా జాగ్రత్తగా చూసుకునే కృప ఇవ్వండి. తోడుగా ఉండి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలు పశ్చాత్తాపడి వారిని వారు చూసుకుంటున్నారు, వారందరి మీద మీ కనికరం, మీ ఆశీర్వాదాలు ఉండునుగాక. ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు ప్రతిరోజు ఉదయకాలమన్నా మిస్ అవ్వకుండా చూడండి. మీకు కుదిరిన సమయంలో తప్పకుండా చూడండి. 1కి 2-3 సార్లు వినండి. అనేక మందికి వాటిని పంపండి. తప్పకుండా మార్చుకోండి, దీవించబడండి. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాలం మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.